తెలంగాణ ప్రజలు గత 2 సంవత్సరాల నుండి ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళ జీవితాలను స్పృశించే పరిస్థితి ఈరోజు లేదు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరి ఈరోజు న్యూస్లో వస్తుంది, ఒక మహిళా ఐఏఎస్ అధికారిని ఒక మంత్రి వేధిస్తున్నాడు అని చెప్పేసి. అంటే ఎంత తెలంగాణ మహిళలు గౌరవింపబడే నేల, మహిళలను పిల్లలను ఎంతో జాగ్రత్తగా కేసీఆర్ గారు, ఆనాటి మంత్రివర్గము, ఆనాటి అధికారులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకున్న రోజుల నుండి షీ టీంలు, అదేవిధంగా 15,000 మంది మహిళా పోలీస్ అధికారులను నియమించుకొని పిల్లలను, మహిళలను, వృద్ధులను కాపాడుకున్న ఈ నెలలో ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడికి దిగజార్చిందంటే, ఈరోజు మహిళా ఉన్నతాధికారులను, వాళ్లను మంత్రులు అత్యంత అసభ్యకరమైన రీతిలో వేధించే స్థాయికి తెలంగాణలో పరిపాలన దిగజారింది. అదేవిధంగా మరి కృష్ణ ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిజంగా ప్రతి సమస్యలు లేని రోజు లేదు తెలంగాణలో గత 2 సంవత్సరాల నుండి. మరి కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్ పట్టపగలే దోచుకొని పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. గోదావరి జలాలు కానీ, కృష్ణా జలాలు కానీ ఈరోజు మరి ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి, మంత్రులు కళ్ళప్పగించి చూస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈరోజు 10% మిగిలి ఉన్న పాలమూరు పథకాన్ని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 10% నిధులు ఇచ్చే గుండె కూడా రేవంత్ రెడ్డి గారికి రావడం లేదు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే వ్యక్తి. అదేవిధంగా మరి ఘోరమైన విషయం ఏంటంటే, చాలా డిపార్ట్మెంట్లో గత 6 నెలల నుంచి ఉద్యోగస్తులకు, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతాలు లేవు. వాటి గురించి ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఇంకా ఘోరమైన విషయం ఏంటయ్యా అంటే, పెన్షనర్స్కు పాపం 60 సంవత్సరాల వయసు నుండి 30 సంవత్సరాల జీవితం మరి ప్రభుత్వంలోనే గడిపి పెన్షన్ తీసుకొని మరి కృష్ణారామ అంటూ మరి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకుందాం, ఏదో ఇల్లు కట్టుకుందాం అంటే వాళ్ళకు పెన్షన్ కూడా రాని పరిస్థితి. వాళ్ళు కూడా అసెంబ్లీని ముట్టడి చేసే పరిస్థితి. వృద్ధులు అసెంబ్లీని ముట్టడి చేసే పరిస్థితి. మరి కాంట్రాక్టర్ బిల్స్ రాక, సర్పంచ్లు కాంట్రాక్టర్లు బిడ్స్ రాక వాళ్ళు కూడా అసెంబ్లీని ముట్టడి చేసే పరిస్థితి. ఇంకా ఘోరంగా ఏ చెవెళ్ళ సాక్షిగా అయితే దళితులను, గిరిజనులను మేము కాపాడుతామన్నారో అదే దళితులను కస్టడీలో ఘోరంగా చంపిన పరిస్థితి. కోదాడలో కర్ల రాజేష్ అనే అబ్బాయిని 5 రోజులు చిత్రహింసలు పెడితే అతను చనిపోయిన పరిస్థితి. మరి మొయినాబాద్లో బంజారాల ఇండ్లు ముఖ్యమంత్రి సోదరులే స్వయాన మరి వాళ్ళ కుట్రబన్ని కూల్చిన పరిస్థితి. ఇంకా ఎన్నో సమస్యలు. మరి 8,000 కోట్ల రూపాయల బకాయిలు, విద్యార్థులకు రావాల్సిన ఫీ రీయింబర్స్మెంట్ ఇంతవరకు రాని పరిస్థితి. ఇంకా ముఖ్యంగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉండే అన్ని భూములను, 9,200 ఎకరాల భూములను అప్పనంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వం నిస్సిగ్గుగా అప్పగించే పరిస్థితి. మరి నిన్నటికి మొన్న హైదరాబాదు గచ్చిబౌలిలో సుప్రీంకోర్టు, కంచా గచ్చిబౌలిలో సుప్రీంకోర్టు చివాట్లు వేసిన తర్వాత ఆపిన భూసేకరణ మళ్ళీ ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీలో కూడా 50 ఎకరాల భూమిని మరి కొట్టేయాలని ప్రభుత్వమే చూస్తుంది. ఈ సమస్యల మీద వీరోచితంగా పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి అడ్డుకట్ట వేయాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకులు, స్వాప్నికులు మరి గౌరవ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, వారితో పనిచేస్తున్న సీనియర్ నాయకులను జైలుకు పంపించాలని ఒక భారీ కుట్ర తెలంగాణలో జరుగుతున్నది. దాని మీదనే ఈరోజు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు అటెన్షన్ డైవర్షన్లో సిద్ధహస్తుడైన రేవంత్ రెడ్డి అసలు సమస్య నుండి తెలంగాణ ప్రజల దృష్టి మరల్చడానికి రకరకాల ఇన్వెస్టిగేషన్లు, సిట్టులని ఏవో డ్రామాలు రోజు చేస్తూనే ఉన్నాడు. ఏవి నడవకపోతే తీవ్రమైన దుర్భాష బయట, అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపల దుర్భాషలాడుతున్న పరిస్థితి. ఈరోజు మరి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అక్రమ కేసుల్లో, వాళ్ళతో పనిచేసిన సీనియర్ నాయకులు అక్రమ కేసుల్లో ఇరికించే ఒక భారీ కుట్ర
ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది. దాని మీదనే ఈరోజు మాట్లాడాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మరి తెలంగాణ ప్రజలకు తెలవాలి, ఈయన ప్రభాకర్ రావు గారు, దయచేసి ఈయన చూడండి, ఎంతో గొప్ప సర్వీసు చేసిన అధికారి ఈయన. మరి టి ప్రభాకర్ రావు, ఈ ప్రభాకర్ రావు ఈరోజు A1 నిందితుడిగా చేసిన ఆయనకు వచ్చిన మెడల్స్ మామూలు మెడల్స్ కాదు. ఆయన ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఆయనకు అత్యంత ఉత్తమ ఇంటెలిజెన్స్ అధికారిగా అమిత్ షా గారు ఈయనకు మెడల్ ఇచ్చిండ్రు. భారతదేశపు యొక్క అధ్యక్షులు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రభాకర్ రావు గారికి శౌర్య పథకం ఇచ్చిండు, పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ. ఈ దేశంలో అలాంటి శౌర్య పథకం వచ్చిన వాళ్ళు ఒక 3,000 మంది, 3,000 నుంచి 4,000, 5,000 మంది మాత్రమే ఉంటారు ఈ దేశంలో. ఈ 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన చరిత్రలో అలాంటి వ్యక్తుల్లో ఒకడు మన ప్రభాకర్ రావు. అదేవిధంగా ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్, అదేవిధంగా ఇండియన్ పోలీస్ మెడల్, అదేవిధంగా సేవా పథకం. అంటే ఆయన ఫోటోలోనే మీకు క్లియర్గా కనిపిస్తుంది, ఆయన చెస్ట్ మీద ఎన్ని మెడల్స్ ఉన్నాయో చూడండి. అలాంటి ప్రభాకర్ రావు ఈరోజు A1గా మార్చిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ విషయం చెప్దామనుకున్నాం ఈరోజు తెలంగాణ ప్రజలకు. మరి ఆయన చేసిన పాపం ఏంది? చట్టబద్ధంగా డ్యూటీ చేయడమే ఆయన చేసిన పాపమా? ఇలా ఎంత ఘోరం అంటే, ఈ దేశంలో టెర్రరిస్టులను, వామపక్ష తీవ్రవాదులను కూడా 14 రోజుల పోలీసు కస్టడీలో ఎప్పుడు కూడా పెట్టరు. కానీ ఈ ప్రభాకర్ రావును, డాక్టర్ ప్రభాకర్ రావును 14 రోజుల పోలీస్ కస్టడీలో పెట్టడి, చిత్రహింసలు పెట్టడమే కాకుండా 200 గంటలు మళ్ళీ బయట కూడా ఆయనను విచారించిండ్రు. తెలంగాణ ప్రజలకు తెలవాల్సింది ఏంటంటే, ఈ ప్రభాకర్ రావు గారి మీద మిగతా అధికారుల మీద మిగతా అధికారులు ఇంకా చాలామంది మీద కూడా విపరీతమైన ఒత్తిడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తున్నది. ఏమని? మీరు ఎట్లని చేసి కేసీఆర్ గారి పేరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందంత అదే, కేసీఆర్ గారి పేరు చెప్పండి, హరీష్ రావు గారి పేరు చెప్పండి, కేటీఆర్ గారి పేరు చెప్పండి, లేకపోతే వాళ్ళతో పనిచేసే సీనియర్ నాయకుల పేర్లు చెప్పండి, మిమ్మల్ని వదిలేస్తాం. వీళ్ళు అత్యంత కమిట్మెంట్తోని, నిజాయితీతోని, నిబద్ధతతోని ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడితే వీళ్ళ మీద ఎంతో ఘోరమైన 3rd డిగ్రీ మానసిక టార్చర్ ప్రయోగిస్తున్నారు. వీళ్ళు నిజాలే చెప్తున్నారు. వీళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పడం లేదని, కేటీఆర్ గారి పేరు చెప్పడం లేదని, హరీష్ రావు గారి పేరు చెప్పడం లేదని ఇలా ఇంకొక ఘోరమైన డ్రామాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరదీసింది. అది ఏంటయ్యా అంటే, సిట్టు 2024 మార్చి నెలలో ఒక ఏసీపీతో ఏర్పాటు చేసిండ్రు. ఆ ఏసీపీతో ఏర్పాటు చేసిన సిట్టులో ఏమీ తేలలేదు. ఇంకా మనకు తెలంగాణలో, మనకు తెలుగు రాష్ట్రాల్లో చాలా సీరియల్స్ ఉంటాయి. ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా సీరియల్స్ లాగా నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. కార్తీక దీపం, బ్రహ్మముడి, మరి మొగిలి రేకులు, మనసు మమత, చక్రవాకం, బిగ్ బాస్ షో, ఇక రాధమ్మ కూతురు, ఇట్లా రకరకాల సీరియల్స్ ఉన్నాయి కదా. ఇలాంటి సీరియల్స్ లాగానే ఈ ట్యాపింగ్ వ్యవహారం నడిపిస్తున్నారు. 2024లో మార్చి నెలలో దీన్ని రిజిస్టర్ చేసి, ఈ కేసును రిజిస్టర్ చేసి, దీని మీద సిట్ అనే ఒక సంస్థనేసి, దానికి ఏసీపీని హెడ్గా పెట్టి, ఆ ఏసీపీతోని 350 మంది విట్నెస్లను వాళ్ళను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించి, అందులో ఆ విట్నెస్లో నేను కూడా ఒకరిని, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించి వీళ్ళకు ఏమీ తెలవలేదు అని చెప్పి క్లియర్గా ఏమీ రాలేదని నిరాశకు గురైనరు పోలీస్ అధికారులు. ఇదంతా కాదని మళ్ళీ కొన్ని ఛానల్స్కు మీడియా లీకులు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చింది. ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం మీడియా లీకులు ఇస్తూ ఉన్నది. సో దీంట్లో ఏమీ తెలవలేదని చెప్పేసి ఇప్పుడు 4 సీనియర్ ఐపీఎస్ అధికారులను తీసుకొచ్చి సిట్లో కూర్చోబెట్టిండ్రు. మళ్ళీ ప్రభాకర్ రావును పోలీస్ కస్టడీకి, గౌరవ సుప్రీంకోర్టు దృష్టిలో ఉండే ఈ కేసులో ప్రభాకర్ రావు గారిని మళ్ళీ ఈ పోలీస్ కస్టడీకి 14 రోజులు తీసుకున్నారు. మిత్రులారా, ఈ దేశంలో ఏ పోలీస్ అధికారిని
కూడా 14 రోజులు పోలీస్ కస్టడీలో పెట్టి విచారించుండరు. అది కూడా ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పోలీస్ ఆఫీసర్, ఇస్ హైలీ డెకరేటెడ్ పోలీస్ ఆఫీసర్ హూ హాజ్ సాక్రిఫైస్డ్ ఆల్ హిజ్ కెరియర్ ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ దిస్ నేషన్. ఈ దేశ భద్రత కోసం తన విలువైన సర్వీస్ని అంతా కూడా మరి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లోనే పెట్టిన ఈ ప్రభాకర్ రావును 14 రోజులు పోలీస్ కస్టడీలో పెట్టిండ్రు. ఈ దేశంలో ఎక్కడ కూడా ఇలాగ జరిగి ఉండదు. ఈయన మీద రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చిండ్రు, ఈయన పాస్పోర్ట్ రివోక్ చేసిండ్రు. నిజానికి ఈయన చేసిన నేరమైంది నిజాయితీగా నిబద్ధతతో పనిచేయడం. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని భూతద్దంలో పెట్టి రేవంత్ రెడ్డి గారు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నేను ఓపెన్ చెప్తున్నా, స్వాతంత్రం రాదు కదా, చరిత్ర ఈ మానవ జాతి చరిత్ర మొదలైనప్పటి నుంచి ఈ ట్యాపింగ్ వ్యవహారం ఉన్నది. టెక్నాలజీ లేకపోయి ఉండొచ్చు, కానీ వేగుల వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది. మహాభారతంలో ఉన్నది, రామాయణంలో ఉన్నది, పురాణాల్లో ఉన్నది, ప్రతి చోట కూడా వేగుల వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు రాజుల కాలంలో కూడా వేగుల వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందే ఈ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 1885 సంవత్సరంలో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్లోనే ఫోన్లు ఏ విధంగా ట్యాప్ చేయొచ్చు, ఎందుకు ట్యాప్ చేయాలనే దాని మీద చర్చ చేయబడ్డది. దాని మీద సెక్షన్లు పెట్టడం జరిగింది. ఇదేదో ట్యాపింగ్ కొత్తది అన్నట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన క్యాబినెట్ మినిస్టర్ల ఫోన్లు ట్యాపులు చేయడం లేదా? సౌత్ ఫస్ట్ అనే పత్రిక చాలా క్లియర్గా ఆయన ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్ల ఫోన్లు వేరే ఎక్స్చేంజ్ ద్వారా చేస్తున్నారు. ఆ ఇద్దరు మినిస్టర్లను తీసుకొచ్చి ముఖ్యమంత్రి ఆ ట్రాన్స్క్రిప్ట్స్తోని కౌన్సిలింగ్ చేసిండన్న విషయం కూడా తెలంగాణ ప్రజల దృష్టికి మేము తీసుకొచ్చినాం. ఇప్పుడు ఈ ట్యాపింగ్ ఏదో నేరమైనట్టు, ప్రభాకర్ రావు ఏదో ఇంటర్నేషనల్ క్రిమినల్ అయినట్టు, ఆయన ఘోరమైన రాజద్రోహం చేసినట్టు, దేశద్రోహం చేసినట్టు చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన లీడర్ ఫర్ అపోజిషన్ ఉన్నప్పుడు ఆయన ఇదే ప్రభాకర్ రావు గారి మీద చాలా ఘోరంగా విమర్శలు చేస్తూ కాసిం రజ్వీతో ప్రభాకర్ రావును పోల్చి ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన ఘోరంగా చేసిండ్రు. ఆ రోజు ఏ ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడలేదు, ఏ ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడలేదు. కొన్ని మీడియా ఛానల్స్ను ప్రోత్సహించి ఈ ప్రభాకర్ రావును ఈడియట్ అని చెప్పి కూడా దుర్భాషలాడించిన పరిస్థితి మనం తెలంగాణలో చూస్తున్నాం. ఈయన 30 సంవత్సరాల సర్వీస్ చేసిండు, క్యాన్సర్ సర్వైవర్, క్యాన్సర్తో పోరాడి క్యాన్సర్ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలో అద్భుతంగా ఉద్యోగం చేసి మరి క్యాన్సర్ సర్వైవర్ ఇప్పుడు దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు. అలాంటి వ్యక్తిని 14 నెలలు 14 రోజులు మరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టిండ్రు. పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వాళ్ళ భార్యను చూడడానికి అనుమతి రాలేదు. ఒక్కొక్కసారి అడుక్కుంటే ఇచ్చిండ్రు. వాళ్ళ కొడుకుని చూడడానికి అనుమతి, కొడుకు పోయి తండ్రి చూడడానికి అనుమతి లేదు. ఆయన ఏం పాపం చేసిండు? అదే కాకుండా మరి ఈ ప్రభాకర్ రావు మీద మరి ఆయన ఓకే ట్యాపింగ్ చేసిండ్రు, ట్యాపింగ్ చేసిన దీన్ని ఒక్కడే ఉంటాడా? ఉండడు. చట్టం ఏం చెప్తున్నది? ట్యాపింగ్ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చాలా సార్లు కూడా, ముఖ్యంగా మరి PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1997, అదేవిధంగా మరి 2017లో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా చేయాలనే మార్గదర్శకాలను గౌరవ సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పింది. ఈ ప్రభాకర్ రావు కేవలం ఒక చిన్న అధికారి. ఆయన మీద ఒక చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటాడు, ఆయన మీద ఒక రివ్యూ కమిటీ ఉంటుంది, ఆ రివ్యూ కమిటీ ఉంటుంది. చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నుంచి కాంపిటెంట్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ టు హోమ్, ఆయన దగ్గరికి పోతే ఆయన ఏ నెంబర్లు పెట్టాలి అనేది చాలా క్లియర్గా చెప్తారు. ఈ లిస్టు ఇవన్నీ మొత్తం కూడా డీజీపీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా పోతాయి. మరి డీజీపీ ఇక్కడ నిందితుడు కాలేదు, చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నిందితుడు కాలేదు, రివ్యూ కమిటీలో దాని చైర్మన్ ఎవరైతే చైర్పర్సన్ ఉన్నాడో చీఫ్ సెక్రటరీ నిందితుడు కాలేదు, లా సెక్రటరీ నిందితుడు కాలేదు, GAD సెక్రటరీ నిందితుడు కాలేదు. కేవలం ప్రభాకర్ రావును ఒక్కరినే పట్టుకొని మరి ఇది ఆయనను ఎట్లను చేసిన కేసీఆర్ గారి పేరు చెప్పమని మరి ఫోర్స్ చేస్తూ ఉన్నారు. ఈయన చెప్పడం లేదు. వాళ్ళ అక్రమ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ వివక్షపూరితమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ కుట్రలకు ఈయన లొంగలేదు కాబట్టి, బెదిరింపులకు లొంగలేదు కాబట్టి ఇవాళ ఏం చేస్తున్నారయ్యా అంటే మళ్ళీ రెండవ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఒక 4 IPS ఆఫీసర్లను తీసుకొచ్చి ఆ సిటీలో పెట్టి వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి, ప్రభాకర్ రావు పిల్లలు వాళ్ళేదో వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు,
9 గంటల నుంచి 10 గంటల వరకు కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో బంధించి వాళ్ళకు అక్కడిదక్కడనే అన్నం తినేటప్పుడు 160 నోటీసులు ఇస్తారు. ఇచ్చి ఇగో నువ్వు అర్జెంటుగా రావాలి అని చెప్పి, నువ్వు వస్తే రా లేకపోతే జైలుకు పోతావా అని చెప్పి బెదిరిస్తున్నారు. ఆ పిల్లలు, ఆ పిల్లల బంధువులు, అదేవిధంగా ఆ పిల్లలు ఎవరైనా బిజినెస్లు చేస్తుంటే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్లు, ఆ బిజినెస్లు చేసే వాళ్ళ కార్లు ఉంటే కార్ల డ్రైవర్లు, వాళ్ళ ఇళ్ళల్లో పనిచేసే వ్యక్తులు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇలా బెదిరిస్తున్నారు. ఆ ప్రభాకర్ రావు గారి వియంకుడు ఎవరో ఉంటారు, ఆయనను కూడా చెన్నై నుంచి తీసుకొచ్చిండ్రు పోలీసులు. ఆయన ఏం ఇంజనీరింగ్ చేసిండు, ఆయన చిన్న హోటల్ బిజినెస్ చేసుకుంటాడు. ఆయనను కూడా తీసుకొచ్చి 9-10 గంటలు విచారించిండ్రు. అదే కాకుండా దీంట్లో కొంతమంది క్రైమ్ హిస్టరీ ఉన్న వ్యక్తులను కూడా దీంట్లో వాడుకుంటున్నారు. ఉదాహరణకు సంధ్యా శ్రీధర్ రావు, సారనాల శ్రీధర్ రావు అలియాస్ సంధ్యా శ్రీధర్ రావు. ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే దాదాపు ఇక అది పెద్ద చిట్టా. ఒక ల్యాండ్ గ్రాబర్ అంటే పీడీ యాక్ట్ కింద జైలుకు పోవాల్సిన వ్యక్తి ఈయన సంధ్యా శ్రీధర్ రావు. ఈయన మీద 30 కేసులు ఉన్నాయి. 1 కాదు 2 కాదు 30 కేసులు ఉన్నాయి. ఆ 30 కేసులు ఉన్న ఈ సంధ్యా శ్రీధర్ రావును పోలీసు వాళ్ళు ఇగో చూడండి, సంధ్యా శ్రీధర్ రావు హ్యాస్ కేసెస్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్, ఫోర్జరీ, క్రిమినల్ కాన్స్పిరసీ, చీటింగ్, బ్లాక్మెయిలింగ్, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అండ్ మెనీ మోర్ గ్రేవ్ అఫెన్సెస్. మొన్నటికి మొన్న గచ్చిబౌలిలో ఉండే సంధ్యా కన్వెన్షన్లో సాక్షాత్తు ఈయన పెట్టిన రేవంత్ రెడ్డి గారు పెట్టిన హైదరాబాదే పోయి కూలగొట్టిండ్రు. ఈ సంధ్యా శ్రీధర్ రావును ఈరోజు ఈ ప్రభాకర్ రావు గారిని ఇబ్బంది పెట్టడానికి, ఇంకా మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడానికి ఈయనను వాడుకుంటారు. ఈయన మీద దాదాపుగా 38 కేసులు ఉన్నాయి. 38 కేసులున్న వ్యక్తిని వాడుకొని ఆయనతోని సుప్రీంకోర్టు దాకా కూడా ఫైల్ చేయించిండు కేసులు ఆయనతోని. ఎవరికి వ్యతిరేకంగా? ప్రభాకర్ రావు గారికి వ్యతిరేకంగా, మిగతా వాళ్ళందరికీ వ్యతిరేకంగా. అంటే అసలు ఈ క్రిమినల్స్ను వాడుకునే సంస్కృతి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారిని ఇరికించడానికి, ఒక ఇద్దరు సీనియర్ మాజీ మంత్రులను ఇరికించడానికి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, తెలంగాణ కోసం 14 సంవత్సరాలు పోరాడిన వ్యక్తులు, వీళ్ళని ఇరికించడం కోసం మీరు క్రిమినల్స్ని వాడుకుంటారా? అది 40 కేసులున్న క్రిమినల్లు, ల్యాండ్ గ్రాబర్లను వాడుకొని వాళ్ళ ద్వారా నువ్వు ఎట్లనే చెప్పు, లేకపోతే బిడ్డ నువ్వు అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అంటారు. మొన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారిని పిలిచిన, ఆయన పాపం ఒక్క కేసు కూడా లేదు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయనను 70 సంవత్సరాలు ఉండే వాళ్ళ ఫాదర్ మీద కూడా నోటీస్ ఇచ్చిండ్రు. ఏందండి ఇక్కడ పోతుంది అసలు ఇన్వెస్టిగేషన్? ప్రభాకర్ రావు గారి అబ్బాయి నిశాంత్ అని ఉంటాడు, ఆ పిల్లగాని మీద కూడా నువ్వు వస్తావా రావా అని చెప్పి 9 గంటల ఇన్వెస్టిగేషన్. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో ఇంట్రాగేషను. తర్వాత రిటైర్డ్ ఆఫీసర్లు ఎవరైనా ఉంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అందరూ పిలిపించి మీరు స్టేట్మెంట్ ఇస్తారా ఇయ్యరా అని బెదిరింపులు. అదేవిధంగా ప్రభాకర్ రావుతో పనిచేసిన కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ ఎవరైనా ఉంటే, వాళ్ళ డ్రైవర్స్ ఉంటే వాళ్ళని కూడా పిలిపించి బిడ్డ మీరు ఇస్తారా ఇయ్యారా స్టేట్మెంట్లో అని బెదిరింపులు. ఒకవేళ ట్యాపింగ్లో ఏవైనా అక్రమాలు జరిగి ఉంటే దాని మీద చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోమని మేమే చెప్తున్నాం కదా. మేము ఇప్పుడు కాదన్నామా? ట్యాపింగ్ ఈజ్ అలౌడ్ బై లా. చట్ట ప్రకారం ట్యాపింగ్ చేయొచ్చు. భారత ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి, చట్టమే చెప్తున్నది. ఒకవేళ దాన్ని వాడుకొని ఎవరైనా దందాలు చేసినా, లేకపోతే ఎవరైనా బెదిరింపులు చేసినా, ప్రైవేటుగా లబ్ధి పొందినా అది నేరం. దాని ప్రకారం మీరు ఐటీ యాక్ట్ కింద కేసు బుక్ చేయండి, వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. ఇప్పుడు దాని కింద నువ్వు ఆ విధంగా చేసినా కూడా 3 సంవత్సరాల కన్నా ఎక్కువగా శిక్షలు లేవు ఐటీ యాక్ట్ ప్రకారం. ఈ శిక్షలు లేవని తెలివిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందా అంటే వీళ్ళను సైబర్ టెర్రరిస్టులుగా తీర్చిదిద్దిండ్రు. సైబర్ టెర్రరిస్టులుగా నింద మోపిండ్రు. ఎవరి మీద? ఇగో ఈయన మీద. ఈయన సైబర్ టెర్రరిస్ట్ అంట. తెలంగాణ ప్రజలు చూడాలి. ఈయన సైబర్ టెర్రరిస్ట్. 66F ఐటీ యాక్ట్ ప్రకారం ఈయన సైబర్ టెర్రరిస్టు. దేశం కోసం ఎంతో త్యాగం చేసి అనారోగ్యంగా ఉన్నా కూడా పనిచేసిన ఇతను ఇప్పుడున్న డీజీపీ గారి దగ్గర పనిచేసిండు, అంతకుముందు మహేందర్ రెడ్డి గారి దగ్గర పనిచేసిండు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేసిండ్రు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పనిచేసిండ్రు, కేసీఆర్ గారి దగ్గర పనిచేసిండ్రు. ఇంతమంది దగ్గర పనిచేసిన ఈయన ఎన్నో పథకాలు సాధించిన సైబర్ టెర్రరిస్ట్ అంట. A1. అసలు సైబర్ టెర్రరిజం అంటే ఏంటి? ఈ దేశంలో నెట్వర్క్
రైల్వే నెట్వర్క్ కావచ్చు, ఎయిర్లైన్స్ నెట్వర్క్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ వెబ్సైట్స్ కావచ్చు, గవర్నమెంట్ డేటా సెంటర్స్ కావచ్చు, ఎన్ఐసి డేటా సెంటర్స్ కావచ్చు, పవర్ గ్రిడ్స్ కావచ్చు, రోడ్ నెట్వర్క్స్ కావచ్చు, టాల్ గేట్స్ కావచ్చు, ఇంకేమైనా హాస్పిటల్ నెట్వర్క్స్ కావచ్చు, వీటన్నిటినీ హ్యాక్ చేస్తే అది సైబర్ టెర్రరిజం అవుతుంది. ఆ నెట్వర్క్స్ని డిస్ట్రాయ్ చేస్తే సైబర్ టెర్రరిజం అవుతుంది. డేటా సెంటర్లను డిస్ట్రాయ్ చేస్తే సైబర్ టెర్రరిజం అవుతుంది. బ్యాంకులను డిస్ట్రాయ్ చేస్తే సైబర్ టెర్రరిజం అవుతుంది. ఈయన దేశాన్ని రక్షించిండండి. ఇతను దేశాన్ని రక్షించిండు. ఈయన చేసిన నేరం ఎంత ఏందా అంటే, ఇప్పుడు ఆయన నోటి ద్వారా కేసీఆర్ గారి పేరు రావట్లేదు, అందుకొరకు కేసీఆర్ గారి పేరు రావాలి, హరీష్ రావు గారి పేరు రావాలి, కేటీఆర్ గారి పేరు రావాలి, అర్జెంటుగా వాళ్ళని జైల్లో పెట్టాలి. అది రేవంత్ రెడ్డి గారు ప్రతీకార వంచతోని రగిలిపోతూ ఉన్నారు. అందుకొరకే 66F పెట్టిండు. ఎట్లయితే ఊర్లలో పోలీసు వాళ్ళు చిన్న తన్నుకుంటే 324 బదులు ఒకప్పుడు 307 పెట్టేటోళ్ళు, అటెంప్ట్ మర్డర్ పెట్టేటోళ్ళు. ఆ విధంగా 3 సంవత్సరాల శిక్షనే ఉందని చెప్పి 66F పెట్టిన టెర్రరిస్ట్గా ప్రభాకర్ రావును ప్రకటించిండు. దాంతో ఆయన ఇప్పుడు బెయిల్ లేకుండా ఉండాలి. కాకపోతే గౌరవ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ నిజానిజాలు చూసింది కాబట్టే ఈ ప్రభాకర్ రావు గారికి ఇంటరిం బెయిల్ ఇచ్చారు. ఆ ఇంటరిం బెయిల్ను క్యాన్సిల్ చేయమని కనీసం అంటే 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎవరి డబ్బులండి ఇవి? ఆ చక్రధర్ గౌడ్, ఆయన మీద 10 కేసులు ఉన్నాయి, రకరకాల కేసులు ఉన్నాయి. ఆ చక్రధర్ గౌడ్ పంజాగుట్టలో ఒక ఫేక్ కేసు పెడితే ఆ ఫేక్ కేసు నిజమని చెప్పి నమ్మించడం కోసం సిద్ధార్థ లూత్రా లాంటి పెద్ద పెద్ద లాయర్లను తీసుకుపోయి కొట్లాడిండ్రు. అరే, దేశంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్, బీజేపీ ప్రభుత్వంలో ఉండే అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఈ ప్రైవేటు కేసులను వాదించనీకి వస్తున్నాడు. అంటే బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్ కాకపోతే ఇది ఎట్లా జరుగుతుంది? హౌ కెన్ అన్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా comes to Supreme Court and then argues in favor of somebody who is fighting his private case? ఏ విధంగా వీలవుతుంది? అసలు ప్రభుత్వ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఇట్లా ప్రైవేట్ కేసులు వాదించవచ్చా? దాదాపు 15 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల డబ్బులు ఈ ఫేక్ కేసులను కాపాడుకోవడానికి పెడుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, ఇంకో ఇన్ని అక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము మళ్ళీ పోలీస్ ఆఫీసర్లు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, దీంట్లో ఉండే ఆఫీసర్ల పేర్లు మేము తీయడం లేదు. మాకు ఆ కల్చర్ నేర్పించలేదు కేసీఆర్ గారు, అది కరెక్ట్ కూడా కాదు, అంతటి కుసంస్కారులం కాదు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు లీడర్ ఫర్ అపోజిషన్ ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఆఫీసర్ల పేర్లు తీసుకున్నాడు. కానీ మేము అట్లా ఆఫీసర్ల పేర్లు తీసుకోవడం లేదు. ఎందుకంటే రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీలాంటి వాళ్ళతోనే పనిచేయించాల్సి ఉంటుంది. మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏ పోస్టులు కూడా పర్మనెంట్గా ఉండవు. ఈ పోస్టులు శాశ్వతం కాదు, చట్టమే శాశ్వతం, రాజ్యాంగమే శాశ్వతం, ధర్మం శాశ్వతం, న్యాయం శాశ్వతం. మీరు ఈ పోస్టులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు, ఎల్లుండి రిటైర్ అయిపోతారు. ఈ రిటైర్ అయ్యి ఒక 3 రోజుల ముచ్చట ఉండే ఈ పోస్టుల్లో ఆ పోస్టుల్లో ఉండాలనో, లేకపోతే ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారి మెప్పు పొందాలనో మీరు అడ్డదారులు దొక్కుతున్నారన్న ఆందోళన మాకు కలుగుతూ ఉన్నది. ఇది మంచి సంస్కృతి కాదు. నా పోలీసు మిత్రులకు నేను చెప్తా ఉన్నా, ఐఏఎస్లో ఉండే మిత్రులకు కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ప్రభాకర్ రావుకి ఇవాళ అయింది, రేపు మీకు కూడా కాదని గ్యారంటీ ఉన్నది. రేవంత్ రెడ్డి గారి గురువు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, 16 మంది ఆఫీసర్లను పోస్టింగ్ లేకుండా ఘోరంగా అవమానించిండు. 6 నెలల పాటు 3 జైలుకు పంపించిండు. 3 సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను జైలుకు పంపించిండు. 16 మందిని ఒక రూమ్లో పడేసి మీకు 6 నెలల పాటు పోస్టింగ్లు ఉండవని చెప్పిండ్రు. ఏమనంటే మా బుక్ ఉన్నది ఒకటి, ఆ రెడ్ బుక్లో మీ పేర్లు ఉన్నాయని చెప్పేసి. అదే దారిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పోతా ఉన్నది. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, అధికారులారా మీకు చేతులు జోడించి చెప్తున్నా, ఒకప్పటి మీ సహచరులుగా చెప్తున్నా, దయచేసి చట్టాన్ని గౌరవించండి. ఎవరి మెప్పు కోసమో, ముఖ్యమంత్రి గారి మెప్పు కోసమో, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే కొందరు దుర్మార్గులు ఎవరైతే స్వార్థపరులు ఉన్నారో, కబ్జాదారులు ఉన్నారో, వాళ్ళందరి మెప్పు కోసమో, వాళ్ళను ఖుషి చేయడం కోసమో మీరు ఇలాంటి అడ్డదారులు దొక్కి మీ ఓన్ కొలీగ్ను, మీతో పాటు 30 సంవత్సరాలు పనిచేసి దేశం కోసం అన్ని త్యాగాలు చేసిన ప్రభాకర్ రావు గారిని, లేకపోతే అలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకండి. వాళ్ళకేం తెలుస్తుంది? కుటుంబ సభ్యులకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఆఫీసర్లుగా మనం ఉంటాం. వాళ్ళని తీసుకొచ్చి మనం
పోలీస్ స్టేషన్లలో గంటల తరబడి విచారించడం ఏంది? ఒకప్పుడు పంజాబ్లో టెర్రరిజం బలంగా ఉన్న రోజుల్లో ఎంతో గొప్పగా పనిచేసిన అధికారులను టెర్రరిజం అంతా అంతమైపోయిన తర్వాత వాళ్ళందరి మీద ట్రిబ్యునల్ వేసి వాళ్ళందరి మీద ఇట్లనే ఘోరంగా ఈరోజు ప్రభాకర్ రావుని ఏ విధంగా అయితే సతాయిస్తున్నామో ఆ విధంగా సతాయించినందువల్ల, వాళ్ళను పూర్తిగా టార్చర్ చేసినందువల్ల వాళ్ళందరూ రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నారు ఐపీఎస్ ఆఫీసర్స్. ఆ పరిస్థితి తెలంగాణకు తీసుకురక్కండి. రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. అలాంటప్పుడు మీరు చట్ట ప్రకారమే డ్యూటీలు చేయండి. డోంట్ క్రాస్ ద లైన్, ప్లీజ్ డోంట్ క్రాస్ ద లైన్ అండ్ డోంట్ స్టూప్ డౌన్ టు ద లోయెస్ట్ లెవెల్స్. ప్రొఫెషనల్ ఎథిక్స్ ఫాలో చేయండి. అంతే తప్ప ఇట్లా మీరు ఈ కేసును తిమ్మిని బమ్మి చేయాలని ఎట్లనే చేసి కేసీఆర్ గారి పేరు తీసుకురావాలి, కేటీఆర్ గారి పేరు తీసుకురావాలి, హరీష్ రావు గారి పేరు తీసుకురావాలి, ఇంకా మిగతా సీనియర్ నాయకుల పేర్లు తీసుకురావాలని మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన నోటీసులు ఇవ్వకండి. మళ్ళీ ఆయన చిరుమర్తి లింగ గారికి ఇచ్చిండట, మళ్ళీ జైపాల్ యాదవ్ గారికి ఇచ్చిండట, తర్వాత మొన్న కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారికి ఇచ్చినట్ట, వాళ్ళ అబ్బాయికి కూడా నోటీస్ ఇచ్చినట్ట, మన ఎమ్మెల్సీ నవీన్ గారికి ఇచ్చినట్ట, వాళ్ళ ఫాదరు 70 సంవత్సరాల ముసలాయన, పాపం ఆయనకేం తెలుస్తుంది, కొండలరావు గారికి ఆయనకు నోటీస్ ఇచ్చినట్ట. ఇట్లా ఎంతమందికి నోటీస్ ఇస్తారు? ఏంది అసలు రేవంత్ రెడ్డి గారిని కృషి చేయడానికి కోసం ఇంతమందిని ఇబ్బంది పెట్టాలన్నా మీరు? అసలు మీరు సిట్టేయాల్సింది ఎవరి మీద? రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. సిట్టేయాల్సి ఎవరి మీద? కోదాడలో పోలీసుల కస్టడీలో చచ్చిపోయిన కర్ల రాజేష్ ఎట్లా చచ్చిపోయిండో చేయండి. షాద్నగర్లో కులాంతర వివాహం తమ్ముడు చేసుకుంటే అన్నను పోలీసు వాళ్ళ నాలెడ్జ్తోనే ఆ పోలీసు స్టేషన్లో పంచాయతీ అయింది. అది ఆ ఎర్ర రాజశేఖర్ను నవాబ్పేట అడవులలోకి తీసుకుపోయి ఘోరంగా చంపి శవం కూడా కనిపించకుండా కాల్ చేసిండ్రు. దాని మీద సిట్ వేయండి. 9200 హిల్ట్ స్కామ్ ఉంది, దాని మీద సిట్ వేయండి. మహిళా ఐఏఎస్ అధికారులను కొంతమంది మంత్రులు అసభ్యకరమైన రీతిలో వేధిస్తున్నారు. మీకు దమ్ముంటే దాని మీద సిట్ వేయండి. నేను ఇలా ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ అడుగుతా ఉన్నా, తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ అడుగుతున్నా, మీరు కేవలం నామకే వాస్తే ఉన్నారా? మీరు కేవలం ఉత్సాహ విగ్రహాలేనా? ఎందుకు మీరు ఖండించరు ప్రభాకర్ రావు మీద జరుగుతున్న దాడిని? ఎందుకు మీరు రేపు మీకు రాదని గ్యారంటీ ఏమున్నది? ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ల మీద జరుగుతున్న ఈ వికృత దాడి ఏదైతే ఉందో దాని మీద ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎందుకు మౌనంగా ఉంది? ఎందుకు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మౌనంగా ఉంది? ఒక వ్యక్తిని పట్టుకొని, హైలీ డెకరేటివ్ ఆఫీసర్ని పట్టుకొని ఈడియట్ అంటుంటే కూడా ఎవరు మాట్లాడడం లేదేంటి? రేపు మీకు రాదని అనుకుంటున్నారా మీరు? అందుకొరకు నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా మా పోలీస్ కొలీగ్స్ను, నా ఆవేదన చెప్తున్నా, ఇది వాస్తవం, కానీ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇదొక ఘోరమైన కుట్రపూరితంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. నేను మళ్ళీ మీరు ఆయన చదరంగంలో ఆయన ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. దాంట్లో మీరు ఆఫీసర్లు పావులు కాకండి. మీరు చట్ట ప్రకారం ఏం చేయాలో అదంతా చేయండి, అంతే తప్ప అడ్డదారులు దొక్కి ముఖ్యమంత్రి గారిని కృషి చేయాలనే ప్రయత్నం చేయకండి. చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ఇలా విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ ముందర 100 మంది పోరాటం చేస్తూ ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ మీడియం మైక్రో ఎంటర్ప్రైజెస్ వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. ఎందుకోసం చేస్తున్నారు? 15,000 రూపాయల బెంచీలను 33,000 రూపాయలకు కొనుక్కుంటూ 150 కోట్ల స్కామ్ జరిగిందని. కాగజ్ నగర్లో మున్సిపల్ కార్మికులు గత 16 రోజులుగా 6 నెలల నుంచి జీతాలు లేవని పారిశుద్ధ్య కార్మికులు పోరాటం చేస్తూ ఉన్నారు, ఆకలి చావులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద సిట్ వేయండి, వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయండి. పోలీస్ అధికారులారా, మీకు ఏమైనా దమ్ముంటే ఈ 150 కోట్ల స్కామ్ మీద ఇన్వెస్టిగేట్ చేయండి. 9,200 కోట్ల హిల్ట్ స్కామ్ మీద ఇన్వెస్టిగేట్ చేయండి. అంతే తప్ప మీ ఓన్ కొలీగ్స్ మీద ఏ విధంగా మీరు ఇంత 3rd డిగ్రీ పెడతారు? అదేవిధంగా ఈ ట్యాపింగ్ అనేది, నేను మళ్ళీ చివరిగా ఒకటే చెప్తున్నా, ట్యాపింగ్ ఈజ్ లీగల్, చట్టబద్ధంగానే ట్యాపింగ్ జరిగింది. అదేవిధంగా ట్యాపింగ్ రికార్డ్స్ డిస్ట్రాయ్ చేయమని కూడా చట్టమే చెప్పింది. దానికి ఒక రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ రివ్యూ కమిటీ అప్రూవ్ చేస్తేనే ఆ రికార్డ్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేయబడతాయి. మరి వాళ్ళని కూడా నిందితులుగా చేయండి. ఆనాడు చీఫ్ సెక్రటరీ ఎందుకు నిందితులుగా చేయలేదు? ఆనాడు చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎందుకు నిందితులుగా చేయలేదు? ఆనాడు డీజీపీ ఏం చేసిండు? ఆయన కూడా నిందితులుగా చేయండి. వాళ్ళందరినీ చేయకుండా చిన్న ఉద్యోగిని ప్రభాకర్ రావుని పట్టుకొని ఎందుకు ఇబ్బంది పెడతారు? అందుకొరకు మీకు చేతనైతే రైతుల సమస్యలు పరిష్కరించండి, మీకు చేతనైతే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇప్పించండి, మీకు చేతనైతే జీవో 46 ఎవరైతే పోలీస్ అభ్యర్థులు ఉన్నారో ఆ జీవో 46 బాధితులందరికీ న్యాయం చేయండి.
మీకు చేతనైతే ఎన్నో ఇప్పుడు కాంట్రాక్టర్లు బిల్లు రాక ఏడుస్తున్నారు. 20% ఇచ్చినా కూడా మా బిల్స్ వస్తలేవు, లంచం ఇచ్చినా వస్తలేవు అని అంటున్నారు. వాటి మీద సిట్ వేయండి, వాటి మీద ఇన్వెస్టిగేట్ చేయండి. అంతే తప్ప నిజాయితీ నిబద్ధతో పనిచేసిన అధికారులను వేధించొద్దని, అదేవిధంగా తెలంగాణ ప్రజలు మీరు ఇట్లా కుట్రలు చేసుకుంటూ కూర్చుంటే ఎవరు కూడా చేతులు ముడుచుకొని కూర్చోరు. మా మౌనం మా బలహీనత కాదు. మేము మళ్ళీ చెప్తున్నాం, రాబోయే రోజుల్లో తెలంగాణ అగ్నిగుండం అయితే ఇట్లా కుట్రలు చేసుకుంటూనే ఉంటే ఆల్రెడీ మీకు పంచాయతీ ఎలక్షన్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పిండ్రు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా మీకు బుద్ధి చెప్తారు. రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్తూ మరొకసారి మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.